So today's class we will discuss about the types of colloids. Okay. So what is colloidal solution? So colloidal solution is the particle range. The dissolved particle range is 1 nanometer to 1000 nanometer range. And a particle size between this range it is existing. Therefore, the type of solutions are called as colloidal solutions. So many examples I told you. So milk, blood, starch solution, and all those things are examples for the different types of colloidal solution. Okay. Solution ఏ విధంగా మేడ్ అవుతుందండి? సొల్యూషన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ విత్ సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ కదా. అంటే మేజర్ ప్రపోర్షన్ ఉన్నదాన్నేమో సాల్వెంట్ అంటాం, లెస్ క్వాంటిటీ ఉన్నదాన్నేమో సొల్యూట్ అంటాం. ఇదే విధంగా కొలాయిడల్ సొల్యూషన్ లో సొల్యూట్ ఏమంటామంటే డిస్పర్స్డ్ ఫేజ్ అంటాం. సాల్వెంట్ ని డిస్పర్షన్ మీడియం. Solvent is called as dispersion medium. Okay. Colloidal solution को వచ్చేసరికి టెర్మినాలజీ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. లైక్ సొల్యూట్ అండ్ సాల్వెంట్. కొలాయిడల్ సొల్యూషన్ లో సొల్యూట్ ని డిస్పర్స్డ్ ఫేజ్ అంటాం, అలాగే సాల్వెంట్ ని డిస్పర్షన్ మీడియం అంటాం. ఓకే. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం కొలాయిడల్ సొల్యూషన్ కి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. గోల్డ్ సాల్ట్ తీసుకుందాం. గోల్డ్ సాల్ట్. కొలాయిడల్ సొల్యూషన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ as salts. గోల్డ్ సాల్ట్. ఇక్కడ ఈ గోల్డ్ అనేది ఏమవుతుందంటే డిస్పర్షన్ ఫేజ్ అవుతుంది. డిస్పర్షన్ ఫేజ్. ఇక్కడ ఏమైనా డిస్పర్షన్ మీడియం ఏమవుతుంది? వాటర్. అంటే గోల్డ్ పార్టికల్స్ కనుక వాటర్ లో డిజాల్వ్ చేసినప్పుడు మనకి ఏర్పడే కొలాయిడల్ సొల్యూషన్ ని గోల్డ్ సాల్ట్ అంటాం. ఇందులో గోల్డ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఆరం పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవేంటంటే డిస్పర్షన్ ఫేజ్ కింద, అంటే దీనికి క్వాంటిటీ తక్కువ. అండ్ రిమైనింగ్ డిస్పర్షన్ మీడియం ఏంటంటే ఇక్కడ డిస్పర్షన్ మీడియం అనేది వాటర్. డిస్పర్షన్ ఫేజ్ అండ్ డిస్పర్షన్ medium. Okay, ఈ విధంగా any type you will take. Otherwise blood you take as a colloidal solution example. ఇందులో ఏమవుతుంది? platelets, RBC, red blood cells, all those things comes under dispersion phase. ఇంకా remaining plasma, what is there? No, the maximum percentage that is constituted with 90% of water. దాంట్లో 90% వాటర్ ఉంటుంది. ఆ వాటర్ ఏదేంటి? డిస్పర్షన్ మీడియం. అంటే ఆ వాటర్ లో ఈ వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్ ఇవన్నీ కూడా అండ్ రిమైనింగ్ other cells will be distributed in dispersion medium water. Okay, like that. Milk తీసుకుంటే dispersion phase అనేది milk solids అవుతుంది, dispersion medium అనేది water అవుతుంది. All milk solids and fats are dissolved in water. Okay, so ఈ విధంగా మనం different type of colloidal solution ని మనం dispersion phase, dispersion medium కింద మనం డివైడ్ చేయాలి. Okay, next thing, types of colloids. Colloidal solutions are types of colloidal solutions. Two different types of colloidal solutions are there. One is lyophilic colloids. One is lyophilic colloids. Another one is lyophobic colloids. Another one is lyophobic colloids. One is lyophilic colloids. Another one is lyophobic colloids. ఇక్కడ మీరు once you observe lyophilic అంటే ఏంటంటే ఇక్కడ వాటర్ లవింగ్ ఆర్ వాటర్ అట్రాక్టింగ్ దీస్ colloids. Lyophobic అంటే వాటర్ రిపెల్లింగ్. Okay, so these type of two different types of colloids, lyophobic colloids and lyophilic colloids and lyophobic colloids. అంటే ఇందులో ఏమవుతుందంటే lyophilic colloids లో ఈ కొలాయిడల్ పార్టికల్, సపోజ్ కొలాయిడల్ పార్టికల్ తీసుకుంటే సొల్యూట్ పార్టికల్ కనుక తీసుకుంటే ఈ సొల్యూట్ పార్టికల్ చుట్టూ కూడా వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఒక ప్రొటెక్టివ్ లేయర్ కింద ఫామ్ అవుతుంది. ఎందుకని? ఈ కొలాయిడల్ పార్టికల్ ఏదైతే ఉందో ఇది వాటర్ ని అట్రాక్ట్ చేసుకుంటుంది, వాటర్ తో ఇంటరాక్ట్ అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. దేర్ఫోర్ ఇవంతా ఏంటండి? ఇంత కూడా వాటర్ మాలిక్యూల్స్ అన్నమాట. ఈ కొలాయిడల్ పార్టికల్ చుట్టూ ఈ వాటర్ మాలిక్యూల్ అనేది ప్రొటెక్టివ్ లేయర్ కింద యాక్ట్ చేస్తుంది. ఇటు ప్రొటెక్టివ్ లేయర్. ఓకే, సో దిస్ టైప్ ఆఫ్ కొలాయిడల్ పార్టికల్స్ ఆర్ కాల్డ్ as lyophilic colloidal particles. నెక్స్ట్ లయోఫోబిక్ అంటే వాటర్ రిపెలింగ్. అంటే ఒక కొలాయిడల్ పార్టికల్ కనుక తీసుకుంటే ఈ సొల్యూషన్ లో ఇది వాటర్ ని రిపెల్ చేస్తుంది అనమాట. అంటే వాటర్ ని దగ్గరికి రాని. అంటే ఎనీ ప్రొటెక్షన్ ఇస్ దేర్?
any protection or any protective layer around is there? There is no protection. It is no protection in this lyophobic colloids. Okay, right. Next, these colloidal particles are charged particles. Colloidal particles అనేవి ఏంటంటే charged particles. Colloidal particles అనేవి charged particles. అంటే ఈ colloidal particles అనేవి either పాజిటివ్ చార్జ్ కలిగి ఉండొచ్చు లేకపోతే నెగిటివ్ చార్జ్ కూడా కలిగి ఉండొచ్చు. ఏ టైప్ ఆఫ్ చార్జ్ అయినా కలిగి ఉండొచ్చు. ఇఫ్ colloidal particle is containing positive charge అంటే colloidal particle అంటే దీనికి కనుక పాజిటివ్ చార్జ్ కనుకుంటే ఈ టైప్ ఆఫ్ colloidal సొల్యూషన్ ని పాజిటివ్ సాల్ట్స్ అంటారు. ఈ టైప్ ఆఫ్ సొల్యూషన్ ని పాజిటివ్ సాల్ట్స్ అంటారు. అదే రకంగా colloidal particle అనేది సొల్యూషన్ లో నెగిటివ్ చార్జ్ కనుక కలిగి ఉంటే దీన్ని నెగిటివ్ సాల్ ఆర్ నెగిటివ్ colloidal సొల్యూషన్ అంటారు. Okay, so by basing on the charge present on the colloidal particles, so it may be divided into positive salts and negative salt. ఇక్కడ సాల్ అంటే colloidal solution అండి. colloidal solution మనం సింపుల్ గా సాల్ అని డినోట్ చేస్తాం. సో colloidal particle యొక్క చార్జ్ అనేది పాజిటివ్ చార్జ్ కనుక ఉంటుంది పాజిటివ్ సాల్ అని, నెగిటివ్ చార్జ్ కనుక ప్రెసెంట్ అయితే నెగిటివ్ సాల్ అని మనం డిఫరెన్షియేట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మన ఎగ్జాంపుల్స్ చూద్దాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద పాజిటివ్ సాల్ట్స్ అండ్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద నెగిటివ్ సాల్ట్స్. ఓకే, రైట్. Right. Positive colloidal solutions. Positives are examples. Positives are examples. Right. First one, all metal hydroxides. And the next, ferric hydroxide solution. Ferric hydroxide solution. And calcium hydroxide solution. And the next, hemoglobin. And hemoglobin. And other metal hydroxides, Fe2O3, 3H2O. So these are the different examples for the positive salts, positive colloidal solutions. Next, examples for negative salts. Examples for negative salts. Arsenic sulfide and antimony sulfide. Arsenic sulfide and antimony sulfide. Next, clay. క్లే ఉంటుంది అండి, క్లే కూడా నెగిటివ్ అంటే క్లే పార్టికల్స్ ఏం ఛార్జింగ్ కలిగి ఉంటాయి, నెగిటివ్ ఛార్జింగ్ కలిగి ఉంటాయి. నెక్స్ట్, స్టార్చ్ సొల్యూషన్. స్టార్చ్ సొల్యూషన్ కూడా నెగిటివ్ సాల్ కి ఎగ్జాంపుల్. అలా కాకుండా జిలిటిన్ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద నెగిటివ్ సాల్. ఓకే, ఈ విధంగా తీసుకుంటే కనుక మనం పాజిటివ్ సాల్ కి ఎగ్జాంపుల్స్ ఇవి, నెగిటివ్ సాల్ కి ఎగ్జాంపుల్స్ ఇవి. అంటే ఏంటి, వీటితో మీరు కొలాయిడల్ సొల్యూషన్ ప్రిపేర్ చేసినప్పుడు ఇవి ఏ ఛార్జ్ కలిగి ఉంటాయండి, ఇవి పాజిటివ్ ఛార్జ్. దేర్ఫోర్ వాట్ ఈస్ ద ఓవరాల్ ఛార్జ్ ఆఫ్ ద కొలాయిడల్ సొల్యూషన్, పాజిటివ్. వీటన్నిటికి కూడా హిమోగ్లోబిన్ గానీ, కాల్షియం హైడ్రాక్సైడ్ గానీ, ఎనీ మెటల్ ఆక్సైడ్స్, హైడ్రేటెడ్ మెటల్ ఆక్సైడ్స్ తీసుకుంటే కనుక వాటి యొక్క ఛార్జ్ ఎలా కలిగి ఉంటుంది, ఆ పార్టికల్స్ యొక్క ఛార్జ్ ఏంటి, పాజిటివ్ ఛార్జ్. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ కూడా ఆర్సెనిక్ సల్ఫైడ్, యాంటిమోనీ సల్ఫైడ్, క్లే, స్టార్చ్ సొల్యూషన్ అండ్ జిలిటిన్, ఆల్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద నెగిటివ్ సాల్ట్స్. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్, ఆల్ దీస్ డిస్పర్స్డ్ ఫేజ్ కంటైనింగ్ విచ్ చార్జ్, నెగిటివ్ చార్జ్. ఓకే, నెక్స్ట్ పాయింట్, వై కొలాయిడల్ సొల్యూషన్స్ ఆర్ స్టేబుల్ అంటే ఎందుకని కొలాయిడల్ పార్టికల్స్ అనేవి కోయాగులేట్ అయ్యి కింద ప్రెసిపిటేట్ ఎందుకు ఫామ్ అంటే ఈ చార్జ్ ని కలిగి ఉండటం వల్ల. సపోజ్ నేను ఈ ఫెర్రస్ హైడ్రాక్సైడ్ కొలాయిడల్ సొల్యూషన్ తీసుకున్నాను. ఇందులో ఫెర్రస్ హైడ్రాక్సైడ్ అనేది ఏంటంటే, ఇక్కడ ఫెర్రస్ హైడ్రాక్సైడ్ అంటే డిస్పర్స్డ్ ఫేజ్. ఫెర్రస్ హైడ్రాక్సైడ్ ఏ చార్జ్ కలిగి ఉంది, ఇక్కడ పాజిటివ్ చార్జ్. అంటే ఇందులో ఉన్న కొలాయిడల్ పార్టికల్స్ అన్ని కూడా పాజిటివ్ చార్జ్ కలిగి ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఇవన్నీ ఒకే టైప్ ఆఫ్ చార్జ్ కలిగి ఉంటాయి, ఈ పాజిటివ్ చార్జ్ అని దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే రిపల్షన్. లైక్ చార్జెస్ ఆర్ రిపల్ ఈచ్ అదర్, వి నో ఆల్రెడీ. సో బికాస్ ఆఫ్ దిస్ రిపల్షన్ ఏం జరుగుతుందంటే సెట్టింగ్ ఆర్ కోయాగులేషన్ ఆర్ ప్రెసిపిటేషన్ ఈస్ నాట్ అకర్డ్. ప్రెసిపిటేషన్ జరగాలంటే ఏంటి, ఈ అయాన్ అన్ని కూడా దగ్గరికి వచ్చి అగ్రిగేట్ అయ్యి ఇలా ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా బాటమ్ ఆఫ్ ద కంటైనర్ దగ్గర సెడిమెంట్ అనేది ఫామ్ చేస్తుంది. ఎప్పుడు ఈ సెడిమెంట్ అనేది ఫామ్ అవుతుందంటే ఈ పార్టికల్స్ మధ్యన చార్జ్ అనేది ఏమి ఉండకూడదు. చార్జ్ అనేది ఉండొచ్చు
కానీ ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ చార్జ్ ఉన్నప్పుడు సెడిమెంటేషన్ జరుగుతుంది, అలాగే న్యూట్రల్ గా ఉన్నప్పుడు కూడా సెడిమెంటేషన్ జరుగుతుంది. కానీ లైక్ చార్జెస్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సెడిమెంటేషన్ ప్రాసెస్ జరగదు. ఎందుకని లైక్ చార్జెస్ అంటే లైక్ చార్జెస్ రిపెల్ ఈచ్ అదర్. అంటే ఈ అన్ని మాలిక్యూల్స్ కూడా అగ్రిగేట్ అవడానికి ఒకదాని కూడా దగ్గరికి వచ్చినా కూడా బికాస్ ఆఫ్ ద హ్యావింగ్ సేమ్ చార్జ్ దీస్ పార్టికల్స్ ఆర్ రిపెల్లింగ్ ఈచ్ అదర్, దేర్ఫోర్ ఇట్ గివ్స్ స్టెబిలిటీ టు ద కొలాయిడల్ సొల్యూషన్. ఓకే, ఇక్కడ ఇలా సెడిమెంట్ కనుక జరిగితే కనుక ఆ కొలాయిడ్ అనేది అన్స్టేబుల్, ఇట్ లాస్ట్ ఇట్స్ ఆల్ ప్రాపర్టీస్. Lost its all properties. So that's why colloidal particles are stable ante all the colloidal particles containing the same kind of charge. Either this positive charge కలిగి ఉన్నప్పుడు కూడా అదే రకంగా నెగటివ్ చార్జ్ కలిగి ఉన్నప్పుడు కూడా వీటి మధ్యన అట్రాక్షన్ ఫోర్సెస్ వీటి మధ్యన రిపల్సివ్ ఫోర్సెస్ అనేవి అరైజ్ అవడం వల్ల సో ఆల్ ద అయాన్స్ ఆర్ రిపెల్ ఈచ్ అదర్ అండ్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఏ స్టేబుల్. అంటే స్టెబిలిటీ అంటే కొలాయిడల్ సొల్యూషన్ ఎప్పుడు స్టేబుల్ గా ఉందంటామంటే ప్రెసిపిటేషన్ ఫామ్ కానప్పుడు. అది ప్రెసిపిటేషన్ కనుక ఫామ్ అయితే దాన్ని ఏమంటారంటే అన్స్టేబుల్, ఇట్ లాస్ట్ ఇస్ ఆల్ ప్రాపర్టీ. ఓకే రైట్. సో ఎందుకని కొలాయిడల్ సొల్యూషన్ స్టేబుల్ గా ఉందంటే బికాస్ ఆఫ్ ద చార్జ్ ప్రెసెంట్ ఆన్ ద కొలాయిడల్ పార్టికల్స్. బికాస్ ఆఫ్ చార్జ్ present on colloidal particles, colloidal solutions exist as stable. Why colloidal solutions are stable? And because of the solute particles. Solute and dispersed phase containing charge. Because of the same kind of charges, repulsions arises. Okay. So this is about the brief description about what is colloidal solution and different type of colloidal solution, lyophobic and lyophilic, and positive colloidal solutions and negative colloidal solutions. Okay, next coagulation. Next concept, coagulation or precipitation or flocculation. ఇవన్నీ కూడా సినానిమ్స్ అండి, ఏదైనా ఒకటి. అంటే ప్రెసిపిటేషన్, కోయాగులేషన్, ఫ్లోక్యులేషన్. అంటే కొలాయిడల్ సొల్యూషన్ మనం ఏం చేయాలి, డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేయడం వల్ల సో దాంట్లో డిస్పర్సివ్ అన్ని కొలాయిడల్ పార్టికల్స్ ని కూడా మనం సెడిమెంట్ కింద ఫామ్ చేయడాన్ని మనం కోయాగులేషన్ ఆర్ ప్రెసిపిటేషన్ ఆర్ ఫ్లోక్యులేషన్ అంటాం. అంటే కోయాగులేషన్, ప్రెసిపిటేషన్ అంటే ఏంటండి, సో జనరల్ గా కొలాయిడల్ సొల్యూషన్ అనేది ఏమవుతుంది, ఆల్ ద సొల్యూట్ పార్టికల్స్ అనేది సొల్యూషన్ లో ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యాం. మనం డిఫరెంట్ మెథడ్ అంటే రకరకాల కారణాల వల్ల బై డిఫరెంట్ రీజన్స్ ఆల్ ద colloidal particles will come together and aggregate together, it forms a sediment. Okay, so what is called as coagulation? ఒకసారి చూడండి, ఇప్పుడు ఒక కంటైనర్ తీసుకుంటున్నానండి, ఈ కంటైనర్ తీసుకుంటున్నాను, ఈ కంటైనర్ లో సమ్ సాల్ట్ తీసుకున్నాను, సమ్ గోల్డ్ సాల్ట్ తీసుకున్నాను అనుకో, సమ్ గోల్డ్ సాల్ట్ తీసుకున్నాను, గోల్డ్ పార్టికల్స్ అనేది యాడ్ చేశాను, ఇది కొలాయిడల్ సొల్యూషన్ ఫామ్ చేసింది, ఇది కొలాయిడల్ సొల్యూషన్ ని ఫామ్ చేసింది. సో ఈ కోయాగులేషన్ ఆర్ ఈ ఫ్లోక్యులేషన్ ఆ ప్రెసిపిటేషన్ వల్ల ఏం జరుగుతుందంటే ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ ఉన్నాయి గోల్డ్ పార్టికల్స్ అనేది. చూడండి ఎలాగా, ఇందులో డిస్పర్సల్ ఫేజ్ అండి, డిస్పర్సల్ మీడియం ఏంటి, ఇక్కడ వాటర్ డిస్పర్సల్ మీడియం. సో ఈ కోయాగులేషన్, ప్రెసిపిటేషన్ వల్ల ఏం జరుగుతుందంటే ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ ఏదైతే ఉన్నాయో, ఈ ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అయిన ఆల్ గోల్డ్ పార్టికల్స్ కూడా ఏంటంటే ఇక్కడ సెడిమెంట్ ఫామ్ అవుతుంది. బికాస్ డ్యూ టు గ్రావిటీ సెడిమెంట్ కింద ఫామ్ అయిపోతుంది అన్నమాట. ఈ ప్రాసెస్ నే మనం ఏమంటామంటే కోయాగులేషన్ ఆర్ ప్రెసిపిటేషన్ ఆర్ ఫ్లోక్యులేషన్. అంటే డిఫరెంట్ మెథడ్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ టు క్యారీ కోయాగులేషన్ ఆర్ ప్రెసిపిటేషన్ ఆర్ ఫ్లోక్యులేషన్. ఈ ప్రెసిపిటేషన్ కానీ కోయాగులేషన్ కానీ ఫ్లోక్యులేషన్ అనేది ఇట్ గివ్స్ అన్స్టెబిలిటీ టు ద కొలాయిడల్ సొల్యూషన్.
it won't behave as a colloidal solution. It loses all electrical properties. Okay, right. So next, before going to discuss about the different methods to carry coagulation or precipitation or percolation, charge of the colloid is very very important. How we know whether the given colloidal solution is a positively charged colloidal solution or negatively charged colloidal solution. ఇందాక previous thing లో మనం ఏం డిస్కస్ చేసామండి, colloidal solutions లో పాజిటివ్ colloidal solution, నెగిటివ్ colloidal solution, టూ డిఫరెంట్ టైప్స్. అంటే ఈ ఛార్జ్ మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అంటే బై యూజింగ్ వన్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్, ఎలక్ట్రోఫోరెసిస్ ఎక్స్పెరిమెంట్ యూజ్ చేసి. అంటే ఎలక్ట్రోఫోరెసిస్ ఎక్స్పెరిమెంట్ లో ఏం జరుగుతుందంటే ద మూవ్మెంట్ ఆఫ్ ద కొలాయిడల్ పార్టికల్స్ విత్ రెస్పెక్ట్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్, సో విత్ రెస్పెక్ట్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ టువర్డ్స్ ద ఆపోజిట్లీ చార్జ్డ్ ఎలక్ట్రోడ్స్. ఆపోజిట్లీ చార్జ్డ్ ఎలక్ట్రోడ్స్. సో డయాగ్రామాటికల్లీ నేను రిప్రజెంట్ చేస్తాను చూడండి. ఒక యూ షేప్ ట్యూబ్ తీసుకున్నాం. ఒక యూ షేప్ ట్యూబ్ తీసుకుని ఈ రెండింటిని కూడా పాజిటివ్లీ చార్జ్, ఇది నెగిటివ్ చార్జ్. నెగిటివ్లీ చార్జ్ ఏంటంటే యానోడ్, పాజిటివ్లీ చార్జ్ క్యాథోడ్. దీంట్లో ఏం చేస్తున్నానంటే ఏదైనా కొలాయిడల్ సొల్యూషన్ తీసుకుందాం. దీంట్లో ఏం చేస్తున్నాను, ఏదైనా కొలాయిడల్ సొల్యూషన్ సపోజ్ కేస్ వన్ ఏమవుతుందంటే మనం తీసుకున్న అన్నోన్ కొలాయిడల్ సొల్యూషన్ యొక్క చార్జ్ అనేది పాజిటివ్ ఉంటుంది. కొలాయిడల్ చార్జ్, దీని యొక్క చార్జ్ ఏమనుకోవాలి, ఫస్ట్ పాజిటివ్ చార్జ్ కలిగి ఉంది అనుకో, మనకు తెలియదు. సేఫ్. సో ఎజ్యూమ్ చేసుకున్నప్పుడు మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయగానే ఏమవుతుంది, ఈ పాజిటివ్లీ చార్జ్ అంటే ఈ పార్టికల్స్ అన్ని కూడా పాజిటివ్ చార్జ్ కలిగి ఉంది. మీరు ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేశారో అప్పుడు ఏం జరుగుతుంది, ఈ అయాన్, ఈ పాజిటివ్ అయాన్స్ అన్ని ఇట్స్ కౌంటర్ ఎలక్ట్రోడ్ దగ్గరికి మూవ్ అవుతుంది. అంటే నెగిటివ్ అయాన్ ఉన్న, నెగిటివ్ చార్జ్ ఉన్న ఎలక్ట్రోడ్ దగ్గరికి మూవ్ అవుతుంది. అంటే ఇది పాజిటివ్, ఈ పార్టికల్స్ పాజిటివ్ అంటే నెగిటివ్ ఎలక్ట్రోడ్ వైపు మూవ్ అవుతాయి, అంటే యానోడ్ సైడ్ మూవ్ అవుతున్నాయి. అంటే ఈ యానోడ్ సైడ్ మూవ్ అయ్యి ఈ పార్టికల్స్ అన్ని కూడా ఇక్కడ డిశ్చార్జ్ అవుతాయి. సో దాన్ని బట్టి బేస్ చేసుకుని మనం ఏం చెప్పొచ్చు, మనం తీసుకున్న అన్నోన్ కొలాయిడల్ సొల్యూషన్ అనేది ఏ చార్జ్ కలిగి ఉంది, పాజిటివ్ చార్జ్ కలిగి ఉంది. ఎందుకని, యానోడ్ దగ్గర డిపాజిట్ అని, యానోడ్ నెగిటివ్ చార్జ్, ఇట్ అట్రాక్ట్స్ పాజిటివ్ చార్జ్ సాల్వ్ పార్టికల్స్. ఓకే, దిస్ ఇస్ ద కేస్ 1. నౌ కేస్ 2 తీసుకోండి. ఇఫ్ దిస్ కొలాయిడల్ సొల్యూషన్ కంటైనింగ్ నెగిటివ్ చార్జ్, let us assume the unknown colloidal solution having negative charge, అప్పుడు ఏం జరుగుతుంది, ఈ నెగిటివ్ చార్జ్ పార్టికల్స్ అనేవి ఆపోజిట్లీ చార్జ్ ఎలక్ట్రోడ్ దగ్గర మూవ్ అవుతుంది. ఆపోజిట్లీ చార్జ్ ఎలక్ట్రోడ్ అంటే క్యాథోడ్ దగ్గర మూవ్ అవుతుంది. దేర్ఫోర్ ఈ పార్టికల్స్, ఈ సొల్యూట్ పార్టికల్స్ అనేవి కూడా క్యాథోడ్ దగ్గర డిపాజిట్ అవుతుంది. అంటే బై బేసింగ్ ఆన్ దిస్ ఎలక్ట్రోఫోరెసిస్ ఎక్స్పెరిమెంట్ we can determine the given colloidal solution is containing what is the charge, positive charge or negative charge. Okay, this is the experiment, electrophoresis experiment, right?